నేనైతే మా అమ్మల ఊరికి వచ్చాను. చూడండి ఇదంతా మా అమ్మలదే. టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి. చూడండి టెంకాయ చెట్లు. మడి అయితే ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్. మడి అయితే కలచడానికి వచ్చింది. జామ చెట్టు చూడండి. జామకాయలు అయితే చిన్న చిన్నగా ఉన్నాయి. తినడానికి అయితే పనికిరావు. చూడండి చాలా ఉన్నాయి. గుత్తులు ఉన్నాయి ఫ్రెండ్స్. భలే టేస్టీగా ఉంటాయి. నేనైతే తిని చూసాను కదా, సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్ జామకాయలు అయితే. చూడండి ఫ్రెండ్స్, ఇంతకుముందు సార్ వచ్చినప్పుడు అయితే చాలా పెద్దగా అయితే ఉన్నాయి. ఇప్పుడైతే చిన్నగా ఉన్నాయి చూడండి. అప్పుడైతే భలే తింటా ఉంటాం మేము. చాలా ఇంత పెద్దగా అవుతాయి. సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇక్కడంతా చూడండి ఫ్రెండ్స్, టెంకాయ చెట్లు చాలా ఉన్నాయి చూడండి. మా అమ్మలో అయితే సూపర్గా ఉంది అనిపిస్తుంది. ఎప్పుడు వచ్చినా భలే హ్యాపీగా ఉంటుంది. నాకు అయితే అనిపిస్తూ ఉంటుంది. ఎంత అసలు ఇక్కడికి వస్తే భలే ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడైతే మా అమ్మలు ఉన్నాయి. ఒకటైతే 10 లీటర్లు పాలు ఇస్తాయి వయసు. చూడండి ఒకసారి నా గెలిచి ఆవులు అవి. చూడండి ఇక్కడైతే పడి టెంకాయ చెట్లు ఉన్నాయి. అడుగు ఒక 2 బార్లకు ఒకటైతే టెంకాయ మండలు పెట్టుకున్నారు. మా వాళ్ళు అయితే టెంకాయలు అయితే కొనడు. చూడండి ఇక్కడ అల్లేడుకాయలు ఉన్నాయి. అల్లేడు చెట్టు, టెంకాయ చెట్లు అయితే సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్. అదో మా అయితే అల్లేడుకాయలు లేవు ఫ్రెండ్స్. చూడండి అల్లేడుకాయలు సీజన్ అయితే కాదు ఇది, అందుకోసమే కాయలు అయితే లేవు. చూడండి పైన అదో ఇక్కడ బావి ఉంది. ఈ బావిలో నుంచినే ఈ పొలానికంతా ఈ బావి నీళ్ళే ఫ్రెండ్స్. కాలం నుంచి కాకుండా పైపుల నుంచి తీసుకుంటారు కాబట్టి ఈ పొలం అంతా పండుతుంది. అన్ని నీళ్లు కొట్టేశారు చూడండి ఫ్రెండ్స్. చూడండి ఒకసారి బావిని, ఆ నీళ్ళు కానీ ఊరేది చూడండి. వస్తున్నాయి నీళ్ళు వస్తున్నాయి చూడండి. ఈ పొలానికి అంతా అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక జామ చెట్టు ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చిన్నది మామిడి చెట్టు అయితే ఉంది. సూపర్గా ఉంటాయి దీని కాయలు అయితే. అవి చిన్న చిన్న రెడ్ కాయలు వస్తాయి, సూపర్గా ఉంటాయి. ఇప్పుడైతే కాయలు లేవు, అందుకోసమే చూపించలేదు.